సో మనం మోడ్ చూస్తున్నామండి. ఏపీఐ గురించి కూడా చెప్తున్నాను, దాని గురించి చెప్తాను. మోడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఏపీఐ చెప్తాను. సో మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వచ్చే ఎలిమెంట్ ఏంటి, మనకున్న డేటా సెట్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వచ్చే ఎలిమెంట్ ఏంటి కనుక్కోవాలి. సో ఇది మన డేటా అన్నమాట, లిస్ట్. దాన్ని డేటా ఫ్రేమ్ గా మార్చాను. ఫస్ట్ మనం ఆ డేటా ఫ్రేమ్ ని చూద్దాం. మనం ఇక్కడ డేటా ఫ్రేమ్ చూస్తే ఒకే ఒక ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క రోలో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి ఫోర్ రోస్ ఉన్నాయి. సో ఈచ్ రో ఈచ్ కాలమ్ లో ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో తెలియాలి మనకి ఇప్పుడు. సో ఒక్కొక్క కాలమ్ లో ఏది ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో 4 వస్తుందండి. ఫస్ట్ కాలమ్ ఈ మొత్తంలో 1644 అంటే 4 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇందులో టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 3 వచ్చేసింది. నెక్స్ట్ రోలో కూడా 2 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా 2 రిపీట్ అయింది, 3 టైమ్స్ 3 వచ్చింది. సో ఇలా ఇందులో ఏ ఆబ్జెక్ట్ లో ఏ సిరీస్ లో ఏ నెంబర్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయితే ఆ నంబర్ వస్తుందండి డిఎఫ్ డాట్ మోడ్ అంటే. సో ఇంకొకటి ఇక్కడ యాక్సిస్ ఈక్వల్ టు 0 అంటే ఇలా వర్టికల్ గా చూస్తుంది. ఈ ఈ కాలంలో ఈ కాలంలో మోస్ట్ ఫ్రీక్వెంట్ ఏంటి, ఈ కాలంలో మోస్ట్ ఫ్రీక్వెంట్ ఏంటి, అలాగా ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. యాక్సిస్ ఈక్వల్ టు 0 పెట్టినా 0 పెట్టకపోయినా మనకి డిఫాల్ట్ గా తీసుకున్న ఆప్షన్ యాక్సిస్ ఈక్వల్ టు 0. సో 0 తీసుకున్నప్పుడు ప్రతి రోకి కామన్ గా ఏమేమి ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నాయి. అదే ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 6th రోలో అన్ని ఒక్కొక్కసారి 3 ఒకసారి ఉంది, సారీ 6th రోలో 3 ఒకసారి ఉంది, 4 ఒకసారి, 5 ఒకసారి ఉంది. ఇవి ఒకసారే ఉన్నప్పుడు అన్ని వచ్చేస్తాయి అనమాట. ఏమి రిపిటేషన్ లేదనుకోండి, మోడ్ కనుక్కునేటప్పుడు అన్ని వాల్యూస్ వస్తాయి. ఏదంటే రిపీటెడ్ గా ఉంటే ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో అది వస్తుంది. నెక్స్ట్ యాక్సిస్ ఈక్వల్ టు 1 పెడదాం. డాట్ మోడ్ ఆఫ్ యాక్సిస్ ఈక్వల్ టు 1. యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే ఇలా రో లెవెల్లో చూస్తుంది. ఈ రోలో ఎక్కువ టైమ్స్ ఏం రిపీట్ అయింది, ఈ రోలో ఏం రిపీట్ అయింది, అలా చెక్ చేస్తుంది అనమాట యాక్సిస్ ఈక్వల్ టు 1 పెడితే. సో ఇది యాక్సిస్ ఈక్వల్ టు 0ది అవుట్పుట్ అండి. నెక్స్ట్ యాక్సిస్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు ఫస్ట్ రోలో 5 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ రోలో 2 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యింది. తర్వాత మనకి మల్టిపుల్ రిపిటేషన్స్ ఉంటే ఇప్పుడు 2 6 టూ టైమ్స్ రిపీట్ అయింది, 6 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సో అలా మల్టిపుల్ రిపిటేషన్స్ ఉన్నా కానీ వస్తాయండి. నెక్స్ట్ ఈ రోలో 4 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యింది. నెక్స్ట్ ఇలా యాక్సిస్ ఈక్వల్ టు 1 పెడితే రో లెవెల్, 0 పెడితే వర్టికల్ గా చేస్తుంది అనమాట. మోడ్ అంటే ఫ్రీక్వెంట్ గా వచ్చే ఎలిమెంట్ ఏంటని చెక్ చేస్తుంది. సో ఇదండి మోడ్ మీనింగ్. దీని తర్వాత మనం ఏపీఐ చూస్తున్నాము. ఇది వేరే ఫైల్లో కాపీ చేసుకున్నాం. మనం నార్మల్ గా వచ్చిన డేటాని సిఎస్వి ఫైల్లోకి పెట్టి చూసామండి లాస్ట్ టైం. సిఎస్విలో పెట్టినప్పుడు ఏమైంది, ఒక్కొక్క సెల్లో డిక్షనరీస్ ఉన్నాయి, ఇంకా నెస్టెడ్ డిక్షనరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు అలా వద్దు, డైరెక్ట్ గా మనకి ఒక కాలమ్ ఒక వాల్యూ ఉండాలి అనుకున్నాము. ఒకసారి ఇది ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ జేసన్ రెస్పాన్స్.
జేసన్ ఆబ్జెక్ట్ వచ్చింది. అందులో కీస్ చెక్ చేద్దాం ఏమేమి కీస్ ఉన్నాయి. ఈ కీస్ అనేవి కాలమ్ నేమ్స్ అవుతాయి, మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఈ కీస్ అనేవి మనం సిఎస్వి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అవి కాలమ్ నేమ్స్ అవుతాయండి. మనం ఎక్సెల్ ఫైల్ కూడా ఓపెన్ చేద్దాం, మనం క్రియేట్ చేసిన ఎక్సెల్. ఇప్పుడు చూద్దాం ఏ ఆబ్జెక్ట్ ని మనం ఫ్లాట్ చేయాలి. అడ్రస్ ఆబ్జెక్ట్ ని చేయాలి ఫస్ట్. అడ్రస్ అండ్ నేమ్ ఈ రెండింటిని మార్చాలండి. ఫస్ట్ దీన్ని డేటా ఫ్రేమ్ గా మారుద్దాం. డేటా ఫ్రేమ్ గా మార్చి ప్రింట్ చేద్దాం. ప్రింట్ డిఎఫ్. ఇప్పుడు డేటా ఫ్రేమ్ గా మార్చాము. అడ్రస్ లోపల ఇవంతా ఉంది, జియో లొకేషన్, లాటిట్యూడ్, ఇదంతా ఉంది. సో మనకి ఇప్పుడు ఏం అవ్వాలి, ఎక్సెల్ ఫైల్ మళ్ళీ క్లోజ్ చేసాము. ఈ ఎక్సెల్ ఫైల్ లో నాకు సపరేట్ గా లాటిట్యూడ్, సపరేట్ గా లాంగిట్యూడ్, సిటీ, స్ట్రీట్ ఇవన్నీ విడివిడిగా రావాలి. అవన్నీ విడివిడిగా రావాలంటే ఎలా చేస్తామో చూద్దాం. మనకి సిటీ ఈక్వల్ టు ఈ ఎక్స్ అనేది మనకు డిక్షనరీ అండి. ఎక్స్ ఆఫ్ ఇందులో అడ్రస్ కాలంలో సిటీ అనే వాల్యూ కావాలి. సిటీ ఇక్కడ ఒక ఎంటీ డిక్షనరీ యాడ్ చేద్దాం, సిటీ అని. డిక్షనరీయా ఫస్ట్ ప్రింట్ చేద్దామండి, తర్వాత యాడ్ చేద్దాం. ప్రింట్ సిటీ. ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఒక్కొక్క సిటీ నేమ్. ఇది కామెంట్ చేద్దాం. ఇవి సిటీ నేమ్స్ వచ్చాయండి. ఇవి మన డేటా ఫ్రేమ్ లో సపరేట్ గా కాలం కావాలి మనకి. కావాలి అంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ మార్చేద్దాం. డిఎఫ్ ఆఫ్ సిటీ ఈక్వల్ టు సిటీ. తర్వాత డిఎఫ్ ని ప్రింట్ చేద్దాం.
దీన్ని మాక్సిమైజ్ చేద్దాం. అన్నిటికి ఒకటే వాల్యూ యాడ్ అయిపోతుంది. అన్నిటికీ ఒకటే వాల్యూ యాడ్ అయిపోతుందండి. అంటే ఫస్ట్ వచ్చిన ఆబ్జెక్ట్ ఉన్నది మొత్తానికి యాడ్ అయిపోతుంది. సో మనకు అలా వద్దు. లాస్ట్ వచ్చిన ఆబ్జెక్టే అన్నిటికీ యాడ్ అవుతుంది. మనకు అలా వద్దు. ఏ ఏ ఆబ్జెక్ట్ కి ఆ ఆబ్జెక్ట్ యాడ్ అవ్వాలి. ఇక్కడ చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ అడ్రస్ ప్రింట్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ అడ్రస్ స్పెల్లింగ్ మిస్టేక్. ఇది సిరీస్ ఆబ్జెక్ట్ అంట అండి. ఈ యొక్క కాలం ప్రింట్ చేద్దాం. అడ్రస్ లోపల కీస్ యాక్సెస్ చేద్దాం. సిరీస్ ఆబ్జెక్ట్ అంటే లిస్ట్ ఆబ్జెక్ట్ అండి. లిస్ట్ ఆబ్జెక్ట్ లో నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ ఫస్ట్ దాంట్లో మళ్ళీ సిటీ ఫస్ట్ ఆబ్జెక్ట్ లో సిటీ వచ్చింది. ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ ని ఫర్ లూప్ తో ఇటరేషన్ చేయాలి. ఎందుకంటే ఏ రో దానికి యాడ్ చేయాలి కాబట్టి సేమ్ రో యాక్సెస్ అవ్వాలి. ఫర్ రో ఇన్ డిఎఫ్ డాట్ ఇటర్ రోస్. ఐటర్ రోస్ అనేది మెథడ్ అండి. ఒక్కొక్క రో ప్రింట్ చేసి చూద్దాం ఫస్ట్ ఏం వస్తుంది. ఇక్కడ రో ఆఫ్ సిటీ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఇది పెట్టాలి. ఒక్కొక్క రో అండి. ఒక్కొక్క రోలో మనకి ఈ ఎక్సెల్ లో వచ్చిన ఒక రో వస్తుంది. ఎక్సెల్ ఆర్ లో ఇప్పుడు ఏం స్టోర్ అయినట్టు ఒక్కొక్క రో స్టోర్ అవుతుంది అనమాట. ఒక్కొక్క ఇటరేషన్ కి ఒక్కొక్క రో వస్తుంది అందులోకి మనం ఇప్పుడు సిటీ అనే కాలం యాడ్ చేస్తున్నాం. ఆర్ ఆఫ్
నెక్స్ట్ ప్రింట్ డిఎఫ్ ఒకసారి చెక్ చేద్దాం. ఒక నిమిషం అండి. ఎక్సెల్ ఫైల్ ప్రింట్ సిటీ. ఓకే, ఇన్లైన్ నంబర్ 3. సరే అండి, విడిగానే చేద్దాం. సిటీ ఈక్వల్ టు లిస్ట్ సిటీ డాట్ append సిటీ. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి సిటీ తర్వాత? స్ట్రీట్. స్ట్రీట్ ఈక్వల్ టు సేమ్ ఇలాగే స్ట్రీట్. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీట్ అనేది కూడా ఒక లిస్ట్ డిఫైన్ చేద్దాం. స్ట్రీట్ డాట్ append స్ట్రీట్. నెక్స్ట్ చాలండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్.
నేమ్ కాలమ్ లో ఉన్నాయి అవి. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అర్థం కాకపోతే చెప్పండి. నేమ్ లోపల మళ్ళీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా సేమ్ అలాగే. లాస్ట్ నేమ్ ఓకే. ఫస్ట్ నేమ్ ఒక లిస్ట్ ఇనిషియేట్ చేస్తాను, లాస్ట్ నేమ్ కి కూడా చేస్తానండి. ఫస్ట్ నేమ్ డాట్ append అలాగే లాస్ట్ నేమ్ డాట్ append. ఇప్పుడు నాకు ఓన్లీ మన డేటా ఫ్రేమ్ లో ఓన్లీ ఈ 4 కాలమ్స్ కావాలి, సిటీ, స్ట్రీట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఓన్లీ వాటితోనే మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. డీటెయిల్ డిఎఫ్ ఈక్వల్ టు pandas డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఇక్కడ ఒక డిక్షనరీ కూడా క్రియేట్ చేద్దామండి. డిక్షనరీ ఈక్వల్ టు సిటీకి సిటీ, నెక్స్ట్ స్ట్రీట్ కి స్ట్రీట్, ఫస్ట్ నేమ్ కి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్. తర్వాత ఈ డిక్షనరీతో మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం. దాన్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. ప్రింట్ డీటెయిల్ డిఎఫ్. ఈ డీటెయిల్ డిఎఫ్ లో ఓన్లీ 4 కాలమ్స్ ఉంటాయండి, సిటీ, స్ట్రీట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. మీకు ఎగ్జాంపుల్ గా నెస్టెడ్ డిక్షనరీస్ ఉన్నప్పుడు ఒక కాలమ్ లో ఎలా తీయడానికో చూపిస్తున్నాను. ఇక్కడ 56 ట్రిపుల్ కోట్స్. ఎక్కడంటే సిటీ డాట్ అపెండ్. ఓకే, సేమ్ వేరియబుల్ అవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మారుద్దాం, సిటీ. సేమ్ నేమ్ తోటి మనం డిఫరెంట్ డేటా టైప్స్ డిఫైన్ చేసినప్పుడు లేటెస్ట్ ఏది చేస్తే అదే ఉంటది కదండి. సేమ్ ఇక్కడ అదే ప్రాబ్లం అయింది. డిఫరెంట్ స్ట్రింగ్ కి అపెండ్ చేయలేమని చెప్తుంది. లాస్ట్ నేమ్ కి ఎల్ఎన్. సో డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. దీన్ని మనం ఇప్పుడు ఎక్సెల్ కో సిఎస్వి కో చేసాం అనుకో, మన ఇష్టం, దేనికైనా రాయొచ్చు. పాండాస్ డాట్ టు సిఎస్వి ఆఫ్, మన ఫైల్ నేమ్ పెట్టాలి ఇక్కడ, టు సిఎస్వి ఆఫ్ పాండాస్ కదండి. ఇక్కడ మనం ఏ డేటా ఫ్రేమ్ అయితే మార్చాలనుకుంటున్నామో ఆ డేటా ఫ్రేమ్, టు సిఎస్వి ఆఫ్ డీటెయిల్ డిఎఫ్ డాట్ సిఎస్వి.
సో ఎగ్జిక్యూట్ అయింది, మన ఫైల్ క్రియేట్ అయిందా లేదో చూద్దాం. సేమ్ లొకేషన్ లో క్రియేట్ అవ్వాలి. డీటెయిల్, ఇదిగోండి డీటెయిల్ డిఎఫ్. చూడండి ఇక్కడ ఓన్లీ మనకు కావాల్సిన 4 కాలమ్ నేమ్స్ తోటి మనకి ఫైల్ క్రియేట్ అయింది. సో మీరు ఇలా ఏవిఐ నుంచి డేటా వచ్చిన తర్వాత మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఫైల్లోకి డేటా రైట్ చేసుకోవాలండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఓకే. సో మీరు సిఎస్వి అంటే సిఎస్వి మీరు ఏ డేటా టైప్ అయినా చేసుకోవచ్చు అండి. నేను అన్ని చేసి చూపిస్తాను ఇక్కడ. df.2 CSV తర్వాత 2 ఎక్సెల్. ఎక్సెల్ పెట్టినప్పుడు ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా మార్చాలి. ఎక్స్ఎల్ఎస్ఎక్స్. నేను ఫైల్ నేమ్ కూడా మారుస్తాను మనకు అర్థం అవ్వడానికి. నెక్స్ట్ జేసాన్ కి పెట్టినప్పుడు 2 JSON. 2 JSON. ఇక్కడ కూడా JSON పెడతాను. ఇది సిఎస్విగా మారుస్తా. ఇప్పుడు 3 ఫైల్స్ క్రియేట్ అవ్వాలండి మనకి సేమ్ ఫోల్డర్ లో. ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయో లేదో చూద్దాం. ఇదిగో చూడండి, డీటెయిల్ డిఎఫ్ సిఎస్వి ఎక్సెల్ JSON. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ విత్. అన్నిట్లో సేమ్ డేటానే ఉంటుంది. ఇది సిఎస్వి ఫైల్. చూడండి మనం షీట్ నేమ్ కూడా డిఫాల్ట్ గా ఫైల్ నేమే వచ్చింది. నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఎక్సెల్ లో డిఫాల్ట్ గా షీట్ 1 అని వస్తుందండి నేమ్. మనం రీడ్ చేసేటప్పుడు కూడా డిఫాల్ట్ గా అది ఫస్ట్ షీట్ రీడ్ చేసుకుంటుంది ఎక్సెల్ అయితే. సో ఇక్కడ మనకు కావాల్సిన కాలమ్స్ తోటి ఎక్సెల్ ఫైల్ కూడా వచ్చింది. అండ్ జేసాన్. జేసాన్ అంటే కీ వాల్యూ పేర్స్ ఉంటుంది. ఇది ఏదన్నా టెక్స్ట్ ఎడిటర్ లో ఓపెన్ చేస్తే బెటర్. విజువల్ స్టూడియో ఓపెన్ చేద్దాం. చూడండి ఇదిగోండి సిట్. ఇక్కడ సెలెక్ట్ చేద్దాం జేసన్ ఆబ్జెక్ట్. సారీ ఇక్కడ ఎక్స్టెన్షన్ మార్చలేదు అందుకని తప్పుగా వచ్చింది. ఎక్స్టెన్షన్ మారుద్దామండి. .json. ఫైల్ ఓపెన్ లో ఉండడం వల్ల ఎర్రర్ వస్తుంది. ఈ రెండు కామెంట్ చేద్దాం. సిఎస్వి ఎక్సెల్ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి. ఓకే ఇప్పుడు జేసాన్ ఫైల్ ఓపెన్ చేద్దాం. JSON 1. చూడండి ఇప్పుడు సిటీ ఆబ్జెక్ట్ లో ఇది ఇండెక్స్ 0 అనేది ఇండెక్స్, మిగతా 4 అనేవి సిటీ నేమ్స్. నెక్స్ట్ స్ట్రీట్ నేమ్స్ ఇవి. ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. సో జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఇలా వస్తుందండి. సో ఇలాగ మనం ఏ ఫార్మాట్ కి కావాలనుకుంటే ఆ ఫార్మాట్ కి మనం లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాండాస్ లో జాయిన్ మర్జ్ అవి ఉంటాయి, అవి చెప్తాను, అవి చెప్తే అవుతుంది. పాండాస్ జాయిన్. ఈ జాయిన్ సేమ్ సీక్వెల్ జాయిన్ లాగానే ఉంటుందండి. ఏ కాలం మీద డిఫైన్ చేయాలి లేదంటే ఏ ఇండెక్స్ మీద డిఫైన్ చేయాలి, ఏ ఇండెక్స్ మీద జాయిన్ చేయాలో చెప్పాలి. చెప్పిన తర్వాత 2 డేటా ఫ్రేమ్స్ ని జాయిన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ తో చూద్దాం మనం. ఇంపోర్ట్ చేద్దాం పాండాస్ పైదంతా కామెంట్ చేసేసి. ఇంపోర్ట్
pandas as td. ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం ఎగ్జాంపుల్ గా df1 ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ ఐడి కాలం ఇద్దామండి. ఐడి దీంట్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ 1 2 3 4 సారీ 3 4. నెక్స్ట్ నేమ్ కాలం ఇద్దాం. నేమ్ నేమ్స్ లో సో ఇవి నేమ్స్. దీంతో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ pd డాట్ డేటా ఫ్రేమ్ అనే చేసామండి. ఇది డేటా ఫ్రేమ్ ఆబ్జెక్టే వస్తుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ df1 సో ఫస్ట్ డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం. df2 ఈక్వల్ టు ఇక్కడ ఐడి అండ్ ఏజ్ ఇద్దాం. pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఐడి. సేమ్ ఇదే ఐడీస్ కి మనకి SQL లో 2 టేబుల్స్ ఉన్నట్టు. ఒక టేబుల్లో ఐడి అండ్ నేమ్ ఉంది, ఇంకొక టేబుల్లో ఐడి అండ్ ఏజ్ ఉంది. సేమ్ పర్సన్స్ కి రిలేటెడ్ ఏజ్. సేమ్ పర్సన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ పర్సన్స్ అయినా అవ్వచ్చు. ఒకసారి చూద్దాం. డిఫరెంట్ పర్సన్స్ ఇద్దాం మనం. 5 6 కామా ఏజ్. 23 24 25 26 ఏజ్ ఇచ్చాము. ఇది సెకండ్ డేటా ఫ్రేమ్. దీన్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ df2 సో ఇది ఫస్ట్ డేటా ఫ్రేమ్ అండి. ఇది నెక్స్ట్ డేటా ఫ్రేమ్. మనం ఎందులో ఏ కాలమ్స్ ఇచ్చామో అవే అయ్యాయి. జాయిన్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మర్జ్, జాయిన్ రెండు ఒకేలా పనిచేస్తాయండి, కానీ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ ఎలా వద్దో చూద్దాం. మర్జ్ తో చేద్దాం. ఇన్నర్ జాయిన్ ఈక్వల్ టు pd డాట్ మర్జ్ ఆఫ్. మనం ఏ డేటా ఫ్రేమ్స్ మర్జ్ చేయాలి? ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని. df1 కామా df2 ఏ కాలం మీద జాయిన్ చేయాలి? ఐడి అనే కాలం మీద జాయిన్ చేయాలి. ఐడి ఏ జాయిన్ అవ్వాలి? ఇన్నర్ జాయిన్ అవ్వాలి. ఇన్నర్ జాయిన్ అని చెప్పాలంటే హౌ ఈక్వల్ టు ఇన్నర్. చేసిన తర్వాత ఈ డేటా ఫ్రేమ్ ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఇన్నర్ జాయిన్ మనం ఐడి కాలం మీద ప్రింట్ చేసామండి. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? రెండిట్లో మ్యాచింగ్ ఉంటే సేమ్ సీక్వెల్ మీనింగ్ ఇక్కడ కూడా రెండిట్లో మ్యాచింగ్ ఉన్న కాలమ్స్ ఉన్న రోస్ మాత్రమే వస్తాయి మనకి. ఇక్కడ ఇందులో కామన్ గా ఉన్న ఐడీస్ ఏంటి? 3 and 4. రెండిట్లో 3 and 4 ఉంది కాబట్టి ఇన్నర్ జాయిన్ లో ఓన్లీ 3 and 4 రిలేటెడ్ ఐడి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ID3 అంటే ఎవరు? జాన్. ఓకే, జాన్. ID3 కి ఏజ్ ఎంత? 23. సేమ్ అలాగే ID4 నేమ్ అండ్ ఏజ్. మీరు ఇక్కడ ఆప్షన్స్ మారుస్తూ ఉంటే వేరే జాయింట్స్ కూడా చూపిస్తానండి. లెఫ్ట్ రైట్ అన్ని. లెఫ్ట్, ఇక్కడ కూడా లెఫ్ట్.
చూడండి, లెఫ్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్లో మొత్తం వస్తాయి, రైట్ టేబుల్లో ఉంటే వాల్యూస్ వస్తాయి, లేదు అంటే నల్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు కామన్ గా ఉన్నది ఏంటి? ఐడీస్ 3 4 ఉన్నాయి కాబట్టి 3 4 కి అన్ని డీటెయిల్స్ వచ్చాయి. కానీ 1 అండ్ 2 అనే ఐడీస్ సెకండ్ టేబుల్ లో లేవు కాబట్టి ఏజ్ కాలమ్ కి నల్ వాల్యూస్ వచ్చాయి. ఎందుకంటే ఈ 1 అండ్ 2 కి సెకండ్ టేబుల్ లో లేదు, మ్యాచింగ్ ఎంట్రీ లేదు కాబట్టి. సేమ్ ఇలా మీరు లెఫ్ట్ రైట్ మీకు ఎలాంటి జాయిన్ కావాలంటే అలాంటి జాయిన్ చేయొచ్చు మర్జ్ తోటి. సో సేమ్ ఇప్పుడు జాయిన్ కూడా చేద్దామండి. జాయిన్ కూడా సేమ్ ఇలాగే చేస్తారు. మర్జ్ కామెంట్ చేద్దాం. మీరు మిగతా టైప్స్ ఆఫ్ జాయింట్స్ చూడండి, ఇన్నర్, సారీ, రైట్, ఫుల్ అవుటర్, అవన్నీ చూడండి. నెక్స్ట్ సేమ్ డేటా ఫ్రేమ్ అయితే తీసుకుందాం. కంబైన్ ఈక్వల్ టు df1 డాట్ జాయిన్ ఆఫ్ df2. ఒకసారి ఇలా ట్రై చేద్దాం. ప్రింట్ కంబైన్, మనం ఏం చెప్పినప్పుడు ఎలా కంబైన్ చేస్తుందో చూద్దామండి. కాలమ్స్ ఓవర్లాడ్ బట్ నో సఫిక్స్ స్పెసిఫైడ్ ఐడి. అంటే ఐడి రెండిట్లో నుంచి రెండు వాటిలో ఉంది, ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పట్లేదు అని. సేమ్ సేమ్ ఇలాగే ట్రై చేద్దాం జాయిన్ పెట్టి. df1 డాట్ జాయిన్ df2 ఆన్ ఐడి. ఓకే, ఎడిట్ చూద్దాం. ఇది కాలమ్ నేమ్స్. జాయిన్ కి కామన్ కాలమ్ ఉండాల్సిన పని లేదండి. సో ఇప్పుడు చూడండి, జాయిన్ ఏంటంటే ఇండెక్స్ మీద జరుగుతుంది. జాయిన్ యూస్ చేసినప్పుడు ఇండెక్స్ మీద జాయిన్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఇండెక్స్. మర్జ్ అనేది బేస్డ్ ఆన్ కామన్ కాలమ్. మర్జ్ బేస్డ్ ఆన్ కామన్ కాలమ్. రెండిట్లోనూ ఎలాంటి జాయిన్ చేయాలో చెప్పొచ్చు, కానీ మర్జ్ అనేది బేస్డ్ ఆన్ కామన్ కాలమ్స్ ఈక్వల్ జాయిన్ కి ఈక్వల్ టు సీక్వెల్ జాయిన్స్ ని మనం ఇండెక్స్ మీద చేయలేమండి. సేమ్ ఇక్కడ కూడా పాండాస్ లో మర్జ్ ని ఇండెక్స్ మీద చేయలేము, కానీ జాయిన్స్ ని ఇండెక్స్ మీద చేయగలుగుతాం. సో లెఫ్ట్ జాయిన్ కాబట్టి ఫస్ట్ టేబుల్ లో ఉన్న అన్ని ఐడీస్ వచ్చాయి, సెకండ్ టేబుల్ కూడా వచ్చేసింది పక్క పక్కనే. ఇది లెఫ్ట్. మనం ఇక్కడ జాయిన్ టైప్ మారుద్దాము. లెఫ్ట్ ఇన్నర్, ఫ్రంట్ ఇన్నర్, ఇక్కడ కూడా ఇన్నర్ చేద్దాం.
చూడండి ఏది చేసినా మనకు అదే రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే అది జాయిన్ అయ్యేది ఇండెక్స్ మీద. సో ఇక్కడ ఇండెక్స్ మనం వేరే చెప్తాము, కామా ఇండెక్స్ ఈక్వల్ టు ఏ బి సి అండ్ డి. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఇండెక్స్లు ఉండాలండి. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఇండెక్స్ మార్చాం కాబట్టి ఇది ఫస్ట్ డేటా ఫ్రేమ్, ఇది సెకండ్ డేటా ఫ్రేమ్. ఇండెక్స్ మార్చాం కాబట్టి లెఫ్ట్ జాయిన్ లో ఇది వచ్చింది 1 2 3 4, ఎందుకంటే లెఫ్ట్ టేబుల్లో ఐడి లెఫ్ట్ జాయిన్ కాబట్టి లెఫ్ట్ టేబుల్లో ఉన్నాయి మొత్తం వస్తాయి, రైట్ టేబుల్లో మ్యాచింగ్ ఉంటే వస్తాయి, మ్యాచింగ్ లేకపోతే ఇలా నల్ వస్తాయి. మ్యాచింగ్ లేవు కాబట్టి ఐడి ఏజ్ అనేవి అన్ని చోట్ల ఎన్ఏఎన్ అని వచ్చాయి. సో ఇన్నర్ జాయిన్ ఏంటి, రెండిట్లో మ్యాచింగ్ ఉన్నవే వస్తాయి. ఇన్నర్ జాయిన్ అసలు ఏం డేటా లేదు కాబట్టి ఏమీ రాలేదు. సేమ్ ఇక్కడ రైట్ జాయిన్ పెడితే రైట్ ఓన్లీ రైట్ టేబుల్లో వస్తాయండి, లెఫ్ట్ టేబుల్లో ఎన్ఏఎన్ అని వస్తుంది. చూడండి లెఫ్ట్ జాయిన్ కి రివర్స్ లో వచ్చింది రైట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ టేబుల్ ఉన్న వాల్యూస్ వచ్చాయి. రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్ ఉన్న వాల్యూస్ వచ్చాయి, మిగతావి ఎన్ఏఎన్ వచ్చాయి. సో ఫుల్ అవుటర్ చూద్దాం. ఫుల్ జాయిన్ అవుటర్ అంటే రెండు కంబైన్ అవుతాయండి. ఇదిగో చూడండి ఫస్ట్ టేబుల్లోవి ఐడి అండ్ నేమ్ వచ్చాయి, మిగతావి నల్ ఉన్నాయి. సెకండ్ టేబుల్లోవి ఐడి అండ్ ఏజ్ వచ్చాయి, మిగతావి నల్ ఉన్నాయి. అవుటర్ జాయిన్ అంటే మొత్తం ఫుల్ జాయిన్ అన్నట్టు, సీక్వెల్ కి ఫుల్ జాయిన్ ఈక్వల్. సో మర్జ్ కి జాయిన్ కి డిఫరెన్స్ ఖచ్చితంగా అడుగుతారండి ఇంటర్వ్యూస్ లో. మర్జ్ అంటే సేమ్ సీక్వెల్ లాగానే మనకి కామన్ కాలం ఉండాలి, మనం ఎలా జాయిన్ చేయాలో కూడా చెప్పాలి. కానీ జాయిన్ అయితే మనకి కామన్ కాలం ఉండాల్సిన పని లేదు, ఇండెక్స్ బేస్డ్ మీద జాయిన్ అవుతుంది, ఇండెక్స్ వాల్యూస్ తో జాయిన్ అవుతుంది. సో కానీ మనం ఎలా జాయిన్ అవ్వాలి అనేది మాత్రం చెప్పాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందండి కాంకాటినేట్ అనేది, ఒకటి చెప్తే అయిపోద్ది. కాంకాటినేట్ అంటే మీరు హారిజాంటల్ గా జాయిన్ చేయొచ్చు, వర్టికల్ గా కూడా జాయిన్ చేయొచ్చు. ఫస్ట్ సేమ్ ఇవే డేటా ఫ్రేమ్స్ ఉంచుతాను. రిజల్ట్ ఈక్వల్ టు pd డాట్ కాంకాట్ ఆఫ్ df1 కామా df2. వీటికి అసలు కామన్ గా ఉండాలి అనే పనే లేదండి, ఎలా ఉన్నా జాయిన్ చేయొచ్చు. మనం ఏమేమి డేటా ఫ్రేమ్స్ ని జాయిన్ చేయాలో, అదే కాంకాటినేట్ చేయాలో ఇక్కడ చెప్పాలి. నేను df1 df2 ని కాంకాటినేట్ చేయాలనుకుంటున్నాను. హారిజాంటల్ గా చేయాలా వర్టికల్ గా చేయాలా అనేది చెప్పాలి. యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే కాలం వైజ్ జాయిన్ అండి. దీన్ని చూద్దాం, ప్రింట్ రిజల్ట్. చూడండి ఇది చూస్తే మనకి సేమ్ అవుటర్ జాయిన్ లాగానే ఉంది అవుట్పుట్. అంటే ఏంటి, కాలమ్స్ అనేవి పక్క పక్కన వచ్చాయి. యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే మనకి కాలమ్స్ పక్క పక్కన వస్తాయి. సో మ్యాచింగ్ ఉన్న చోట మ్యాచింగ్ వస్తాయి, మ్యాచింగ్ ఏం లేనప్పుడు ఇలా వస్తాయి. మనం ఇండెక్స్ తీసేసి చూద్దామండి ఇక్కడ. చూడండి జాయిన్ అయినా మర్జ్ అయినా ఇండెక్స్ పైననే పనిచేస్తుంది.
జాయిన్ మర్జ్, సారీ జాయిన్ కాదు, జాయిన్ అండ్ కాంకాట్. కాంకాట్ కూడా ఇండెక్స్ మీదనే, బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఇది యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే కాలం వైజ్ గా జాయిన్ చేస్తుంది. యాక్సిస్ ఈక్వల్ టు 0 పెడదాం దీనికి. ఈ లైన్ కామెంట్ చేయాలి. ఇది కామెంట్ చేద్దాం. డిఫరెంట్ కాలమ్ నేమ్స్ కాబట్టి అండి, రెండు పక్క పక్కనే జాయిన్ చేసింది. ఒక్క నిమిషం, సేమ్ కాలమ్ నేమ్స్ ఇద్దాం. నేమ్, ఐడి, ఇక్కడ కూడా నేమ్ అని పెడదాం. ఇప్పుడు చూడండి, సేమ్ నేమ్, ఏజ్ రెండు, సారీ కాలమ్ నేమ్స్ సేమ్ అయినప్పుడు ఇలా సీక్వెల్ లో యూనియన్ ఆల్ లాగా జాయిన్ చేసింది. ఎప్పుడు మనం ఇది యాక్సిస్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు, యాక్సిస్ ఈక్వల్ టు 0 అంటే రోస్ ని జాయిన్ చేస్తుంది. యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే కాలమ్స్ ని జాయిన్ చేస్తుంది. కాలమ్స్, రోస్. ఇది కూడా ప్రింట్ చేద్దాం ఒకసారి. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఏదైనా సింబల్స్ పెడదాం. చూడండి, యాక్సిస్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు ఐడి నేమ్ కాలమ్ నేమ్స్ సేమ్ అయినప్పటికీ కూడా పక్క పక్కన వచ్చాయి. అదే యాక్సిస్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు యూనియన్ ఆల్ లాగా కింద వచ్చాయి. సో ఇదనమాట డిఫరెన్స్. మనకి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది. కాంకాట్, జాయిన్, మర్జ్, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు కాంకాట్, జాయిన్, ఈ రెండు బేస్డ్ ఆన్ ఇండెక్స్, ఇండెక్స్ వాల్యూస్ మీద జాయిన్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ఇండెక్స్. మర్జ్ అంటే బేస్డ్ ఆన్ కామన్ కాలమ్. కాంకాట్ లో వీ హ్యావ్ టు స్పెసిఫై యాక్సిస్. కాంకాట్ లో యాక్సిస్ స్పెసిఫై చేయాలి. అదే జాయిన్ లో అయితే ఏం స్పెసిఫై చేయాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ జాయిన్ స్పెసిఫై చేయాలి. స్పెసిఫై జాయిన్ టైప్ based on common column, and also we have to specify join type. ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. సో ఇదండి పాండాస్. మనం ఎక్కువ పాండాస్ తోనే వర్క్ చేస్తాం రియల్ టైంలో. ఎక్కువ అయితే సీక్వెల్ తోనే చేస్తాం, కానీ మీరు ఏమైనా పైథాన్ రాయాల్సి వచ్చినప్పుడు పాండాస్ కానీ రిక్వెస్ట్ మాడ్యూల్ కానీ ఎక్కువ యూస్ చేస్తాం. సో మనం డైరెక్ట్ ఇవే చెప్పుకోవచ్చు. మిగతావన్నీ ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, లిస్ట్ యూస్ చేస్తున్నాము, డిక్షనరీ యూస్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటో తెలియాలి కాబట్టి ముందు బేసిక్స్ అన్ని చెప్పుకున్నాం మనం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంత అండి ఇంకా పాండాస్. పైథాన్ ఇంత వరకు సరిపోతుంది మనకి. ఓకే. సో రేపటి నుంచి వేరే చెప్తారండి. స్నోఫ్లేక్ చెప్తానండి రేపటి నుంచి. ఓకే ఓకే ఓకే, మనకి ఇంకా రిక్వైర్మెంట్ ని బట్టి గూగుల్ చేస్తే ఏమన్నా అంటే కొత్త కొత్త చాలా లైబ్రరీస్ ఉంటాయండి పైథాన్ లో. అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్కటి యూస్ చేస్తూ ఉంటది. మన రిక్వైర్మెంట్ ని బట్టి గూగుల్ అడిగితే ఏ మాడ్యూల్ యూస్ చేయాలో మనకు అర్థమైపోద్ది. ఫస్ట్ మనకి పైథాన్ వచ్చు అంటే ఆ కోడ్ చూస్తే మనకు అర్థమైపోద్ది ఎలా రాయాలి ఏంటి అని. ఓకే. సో ఇంటర్వ్యూ కూడా మాక్సిమం పైథాన్ కోడింగ్ అడుగుతారని? ఖచ్చితంగా అడుగుతారండి. పైథాన్, సీక్వెల్ కోడింగ్ రాయమని అడుగుతారు. పైథాన్ కోడింగ్ అయితే ఎక్కువగా పాండాస్ మీద కూడా తక్కువనే అడుగుతారు. ఎక్కువైతే లిస్ట్ మీద, ఫర్ లూప్ మీద ఇలాంటివి యూస్ చేసుకొని అడుగుతారు. అంటే ఏంటి, లిస్ట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ డిలీట్ చేయండి, అంటే ఏం మెథడ్స్ యూస్ చేయకూడదు. మళ్ళీ మాక్సిమం ఎలిమెంట్ కనుక్కోండి, మినిమం ఎలిమెంట్ కనుక్కోండి, కానీ మినిమం మాక్సిమం మెథడ్స్ వాడొద్దు.
లిస్ట్ లో మనకి డిఫాల్ట్ గా మెథడ్స్ ఉంటాయండి, మినిమం మాక్సిమం. మీకు గుర్తుంటే మినిమం మాక్సిమం అని ఎల్ఎస్ లిస్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్, మిన్ ఆఫ్ లిస్ట్ అంటే వాల్యూస్ వస్తాయి. కానీ అలాంటి మెథడ్స్ ఏమి వాడకుండా మాక్సిమం ఎలిమెంట్ కనుక్కోవాలి, మినిమం ఎలిమెంట్ కనుక్కోవాలి, లేదంటే లిస్ట్ లో ఎలిమెంట్స్ ని సార్ట్ చేయాలి. సార్ట్ అనే మెథడ్ యూస్ చేయొద్దు, కానీ సార్ట్ చేయాలి. ఇలాంటివన్నీ ఫర్ లూప్ యూస్ చేసి చేస్తాము. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. సో లేదంటే 2 డిక్షనరీస్ ఇచ్చి కొన్ని కీస్ కామన్ గా ఉంటాయి, కొన్ని అడిషనల్ గా ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఒక డిక్షనరీలో అలా ఉందండి. ఇంకో డిక్షనరీలో ఏకి వాల్యూ 2, బి వాల్యూ 4, సి వాల్యూ 6 ఇలా ఇస్తారు ఇన్పుట్. మనకు అవుట్పుట్ ఏం కావాలి, ఏ వాల్యూ వచ్చేసి 3 అవ్వాలి. 3 ఎలా అవుతుంది, ఈ ఏని కంబైన్ చేస్తే 3 అవుతుంది. సేమ్ అలాగే బి కూడా, బి వాల్యూ 2 అవ్వాలి, సి వాల్యూ 6 అవ్వాలి. ఇలా రావడానికి కోడ్ రాయమని అడుగుతారు. సో ఇందులో మొత్తం మనం యూజ్ చేసేది ఫర్ లూప్స్ అవే ఉంటాయండి. ఫర్ లూప్స్ డిక్షనరీని యాక్సెస్ చేయడం, లిస్ట్ని యాక్సెస్ చేయడం, ఇలాంటివే ఉంటాయి. ఖచ్చితంగా అడుగుతారండి. కోడింగ్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ షేర్ చేసి రాయమంటారు. సో మోస్ట్లీ ఆన్లైన్ అరౌండ్ కంపైలర్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఆన్లైన్, ఇప్పించాలండి. అవును చేపియాలండి, చేపిస్తారు కూడా. ఓకే ఓకే. ఇలా మనం రాసిన కోడ్ మళ్ళీ ఇన్పుట్ మార్చి